డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం మనతో పాటు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ అలాగే లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తినేటి గారు ఉన్నారు. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ బాగున్నారా? ఆల్వేస్ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. అవునా? థ్యాంక్ యూ. బికాస్ ఆఫ్ ద స్పిరిచువల్ హీలింగ్ అంటారా, దానికోసమే ఈ కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా ఉంటుందా? అబ్సల్యూట్లీ స్పిరిచువల్గా ఉండి పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఆరా ఉంటుంది. డెఫినెట్లీనా. సో ఏం నిజంగానే ఈ మధ్యకాలంలో మేనిఫెస్టేషన్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. సో పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటే యూనివర్స్ కూడా మనకు హెల్ప్ చేస్తుంది అండ్ మనకు ఏదైతే పాజిటివ్ ఇంటెన్షన్స్ ఉంటాయో దాని ప్రకారంగా యూనివర్స్ మనల్ని డ్రైవ్ చేస్తుంది అని విన్నాను. అది ఎంతవరకు నిజం? ఓయ్యా అండి, ఎవ్రీథింగ్ మనం మేనిఫెస్ట్ చేస్తాం. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీథింగ్ మన లైఫ్లోకి మనమే రా అని పిలుచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పడుకునే ముందు నిద్ర రాదు, పడుకుని నిద్రపోవాలని కాసేపు అలా అని నిద్రలోకి వెళ్తాం. ఇదైతే నేనే కదా, నిద్ర రావాలి అని కోరుకుంటాం. నిజంగా కూడా ఎవరైనా పడుకునే ముందు బెడ్ మీదకి ఎక్కి పడుకుంటా 4 ఆలోచనలు తిప్పగానే నిద్ర వస్తుంది. డెఫినెట్లీ యూ మేనిఫెస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఇలా మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు కొంతమంది నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళే. వాట్ దే మేనిఫెస్ట్. ఎప్పుడు కూడా భస్మాసుర హస్తంలాగా వాళ్ళని వాడు నా కర్మింతే, నా బతికింతేరా, మీరు మారర్రా, మీరున్నంత వాళ్ళని ఇట్లాగా ఉంటారా అని ఇంట్లో నేను ఎంతమంది మనకి ఇదే చెప్పడానికి తదాస్తు దేవతలు ఉంటారు. పాజిటివ్గా మాట్లాడుకో. నీ గురించి నువ్వు అట్లీస్ట్ అనుకోవడానికి పాజిటివ్గా అనుకోలేకపోతే నీ లైఫ్ బాగుపడుతుంది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? సో ఒకరి లైఫ్ నెగిటివ్గా ఉంది, బాగాలేదు అంటే వాళ్ళ మేనిఫెస్టేషన్స్లో ఎక్కడో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటారు. అబ్సల్యూట్లీ. వాళ్ళ మాటలు మనం యాక్చువల్లీ వీ కెన్ డిఫైన్ దిస్. ఇది ఒక స్టడీ లాగా చేయొచ్చు కూడా. దట్ ఎవరైతే నెగిటివే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ గురించి వాళ్ళు లోపల ఒకటి వింటూ ఉంటుంది. ఇన్సైడ్ ఎవ్రీ హ్యూమన్ ఒక కాన్షియస్నెస్ వింటూ ఉంటుంది. ఆ వినే కాన్షియస్నెస్కి నువ్వేం చెప్తున్నావు నీ గురించి, నాకు భయం అండి, నాకు అవన్నీ భయం అండి అంటారు. వాడికి నిజంగా భయం పడేవే వస్తుంటాయి. నాకు ఆ టెన్షన్ వచ్చేస్తుంది వాళ్ళని చూస్తే, వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. నేను ఎంతమంది మీకు ప్యాటర్న్గా చెప్తానండి. ఒక డైవర్స్ అయిపోతుంది, వాళ్ళు మ్యాట్రిమోనీలో ఇంకో సంబంధం కోసం వెతుకుతుంటారు. వాళ్ళకి ఎక్కడో ఇన్హరెంట్గా భయం, సెకండ్ వాడైనా సరిగ్గా ఉంటాడా అని. కరెక్ట్గా అట్లాంటి బ్యాడ్ పీపుల్ తగులుతారు. అండ్ ఎంత ప్యాటర్న్ తెలుసా, చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని బాగా కొట్టేవాడండి, హస్బెండ్ అయినా బాగా చూసుకుంటాడు అనుకున్నాను, కానీ లోపల ఎక్కడో భయం, అమ్మ మంచివాడు రాకపోతే. సేమ్ అది వాళ్ళ పిల్లలకి మేనిఫెస్ట్ చేస్తారు. నా లైఫ్ ఎలాగో నాశనం అయిందండి, నా పిల్లలైనా బాగుండాలండి అని ఆమె లోపలంతా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ థాటే ఉండకూడదు. ఎలా ప్యాటర్న్డ్గా మనము తయారు చేస్తాము. సో దాన్ని ప్యాటర్న్ని బ్రేక్ చేయాలంటే మనం ఎలా మనల్ని మనం మార్చుకోవాలి? ఎందుకంటే చిన్నప్పటి చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది కదా వాళ్ళకి. నేను చెప్తాను, మాట చెప్పినా వినరు. లేదు, ఈసారి కంపల్సరీ వింటారు. చెప్పాలి మందికి నేను ఈ మాట చెప్తుంటాను. జస్ట్ ఈ రోజు నుంచి ఒక 60 రోజులు, ఒక 70 రోజులు, ఒక 100 రోజులు ఏదైతే అయింది పాజిటివే అనుకోండి. మీ గురించి పాజిటివే 24 hours వైబ్రేట్ చేయండి. పాజిటివే ఎందుకు జరగదు నీకు పాజిటివ్? పాజిటివ్ అనుకోవడానికి భయపడతారేంటి? అనుకుంటే అయిపోతున్నా సార్ అంటారు. అనుకుంటే అవ్వకపోవచ్చు గాక, కానీ నెగిటివ్ అనుకుంటే మాత్రం నీకేమైనా బెటర్ అవుతుందా? నెగిటివ్ అనుకుంటే అవుతుంది, బెటర్ అవ్వదు కదా. సో పాజిటివ్ అనుకోవచ్చు కదా నీ గురించి, అట్లీస్ట్ ఫీల్ గుడ్ కదా. సో అందుకని పాజిటివ్గా ఉండడం, పాజిటివ్ మేనిఫెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక 60 days మన గురించి మనము ఏ నెగటివిటీ లేకుండా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకోవాలి. మనీ అయినా, రిలేషన్షిప్స్ అయినా, లవ్ అయినా, హెల్త్ అయినా, ఎనీథింగ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు ఆ పాజిటివ్ అనుకోవడానికి ముందు వాళ్ళని నమ్మదు. ఇప్పుడు రేపు నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి అనుకున్నాను అనుకోండి, అవ్వలేను, నా మైండ్ నమ్మదు. రేపు ఎలా అవుతాం ప్రైమ్ మినిస్టర్? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఫస్ట్ నమ్మేది ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కాఫీ చాలా ఇష్టం, ఎవరన్నా కాఫీ చేసి తీసుకొస్తే జస్ట్ దాని మీద పెట్టండి మనసు. యూ షుడ్ గో ఇన్ టు దట్. ఒక రోజులో ప్రూఫ్ రాదు, ఎందుకంటే ఇన్ని రోజుల రాంగ్ మైండ్ సెట్లో ట్రైనింగ్ అయిపోయి ఉంది కదా కాన్షియస్నెస్. సో దాన్ని మార్చడానికి కొద్ది రోజులు ప్రయోగం చేయండి. పేషెన్స్. అబ్సల్యూట్లీ. అది ఓన్లీ నాట్
ఏదో ఉండాలి కాబట్టి అన్నాను కాబట్టి కాఫీ రావాలి అనుకోవడం కాదు. యూ షుడ్ టోటలీ రమించడం అంటారు కదా, అట్లా వెళ్ళాలి. ఎప్పుడైనా హనుమాన్ రామ అనడం విన్నారా? హనుమాన్ ఇప్పుడు లోపల నుంచి అలా వెళ్ళాలి, ఒక పాజిటివ్ లోపలికి వెళ్ళాలి. అలాగా నాకు డబ్బు వస్తుంది, మనీ, నేను ఇంకా ఈ స్కేర్సిటీ నుంచి బ్రతకట్లేదు. ఐఎమ్ హ్యావింగ్ అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది, నాకు మనీ రావడానికి ఆ టాలెంట్ నాకు కనిపిస్తుంది అనేది మనం స్ట్రాంగ్గా డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, నాకు ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి, వస్తాయి కంపల్సరీ. నేను లోపల నుంచి రెడీ అన్న రోజు నిజంగా వస్తాయి. అండ్ ఎంతమంది క్యాన్సిల్ కల్చర్లో ఇవన్నీ జరగవు అంటారు. డోంట్ క్యాన్సిల్ ఇట్, డామ్ ఇట్, జస్ట్ ట్రై. ఏమవుతుంది కదా, ట్రై. నీ లోపల అనుకోవడమేగా, ఇదేం పెద్ద వింత విషయం కాదు కదా, మనం బాధపడడం అవసరం లేదు కదా. ట్రై చేయండి, ఓపెన్ చేయండి, మైండ్ని ఓపెన్ పెట్టండి. ఇది నిజంగా కూడా ఇన్ని రోజులు రాంగ్ దాంట్లో ఉండిపోయి ట్రై చేయం, కానీ ఒక్కసారి రుచి చూస్తే ఇంత కన్విక్షన్తో ఎందుకు చెప్తున్నా తెలుసా, వన్స్ యూ టేస్ట్ ఇట్ యూ విల్ నాట్ లీవ్ ఇట్. ఏదైనా అలా జరిగిందా మీకు, ఎనీ కేస్ స్టడీ కానీ మీ లైఫ్లో, రియల్ లైఫ్లో అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుంటే అన్నా ఓ వావ్ అనుకునేలాగా? యా, నేను మై దాంట్లో నేను ఆ 2 థింగ్స్కి అగేన్స్ట్. వన్ ఇస్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, ఓకే. ది అదర్ ఇస్ ఎవరినో చూపించి మోటివేట్ అవ్వడం. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి రాకపోవచ్చు. డెఫినెట్లీ. ఇప్పుడు నిజంగా హనుమంతుల వారికి శ్రీరామచంద్రుడు ఒకలా కనిపిస్తే మన ప్రహ్లాదుడికి ఒకలా కనిపించాడు. ఇద్దరు దేవుళ్ళే కానీ ఒకలా అలాగా నీ మేనిఫెస్టేషన్ నీకు ఒకలాగా జరుగుతుంది. సో నా ఎగ్జాంపుల్ పట్టుకున్నారనుకో, ఆయనకు అలా జరగలేదు కదా, ఆయనకు అలా. నేను ఇలా రోడ్ మీదకి వెళ్తున్నాను, నాకెందుకో సడన్గా ఫోన్ మర్చిపోయాను, లోపలికి వచ్చాను, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి కూడా అలా ఫోన్ మర్చిపోయి వెనక్కి వెళ్ళి యాక్సిడెంట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే రాదు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మన మైండ్లో మనం ఎలాగ దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో, అది ఏమి రిజల్ట్ కావాలో ఊహించుకుని ఎలా వస్తుంది, వాట్ యు వాంట్ ఆలోచించాలి, హౌ అనేది యూనివర్స్కి వదిలిపెట్టాలి. ఈ లాజిక్ చెప్తాను మళ్ళీ ఒకసారి. వాట్ యు వాంట్ ఆలోచించాలి, హౌ ఎలా జరుగుతుందండి అది, అసలు అది ఇంపాసిబుల్ అండి అని హౌ గురించి వీళ్ళు ఆలోచిస్తారు. హౌ ఈజ్ నన్ ఆఫ్ యువర్ జాబ్. సో ఏమి కావాలో మీరు ఆలోచించుకోండి, ఎలా జరుగుతుందో యూనివర్స్కి వదిలేయండి, అంతే. ఏమి కావాలో నీకు క్లారిటీ ఉండాలి. నీకు రేపు పొద్దున ఇంత డబ్బులు కావాలో, 50,000 నెలకు కావాలి అంటే 50,000తో ఏం చేస్తావు నువ్వు అనేది నీకు క్లారిటీ ఉండాలి. 50,000 రావాలంటే నువ్వేం చేస్తున్నావు క్లారిటీ ఉండాలి. ఎలా వస్తుంది ఈజ్ నన్ ఆఫ్ యువర్ జాబ్. అది వస్తుంది అంతే. డెఫినెట్లీ. అట్లా పాజిటివ్ మేనిఫెస్టేషన్స్ చేసుకోండి. పాజిటివ్గా ఉండడం చాలా విషయాలు మేనిఫెస్ట్ చేస్తుంది. ఓకే. దెన్ ఇప్పుడు చాలామంది సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్ కోసం లైఫ్లో చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అంటే వాళ్ళు చేసే పనికి కొంతమంది వాల్యూస్ కూడా యాడ్ ఆన్ చేయట్లేదు. యాడ్ ఆన్ చేయకపోగా కొంతమంది అనెథికల్గా కూడా ఉంటున్నారు, జస్ట్ టు హ్యావ్ ఎ సొసైటల్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ చాలా అది నార్మలైజ్ చేసేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ వాళ్ళ వాల్యూస్తో పాటు సొసైటల్ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవాలా, లేకపోతే జస్ట్ లీవ్ ద సొసైటీ, వీ హ్యావ్ టు బీ అవర్ సెల్ఫ్? సొసైటల్ వాల్యూస్ ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదో తెలుసుకోక అందరూ ఫీల్ అయిపోతూ ఉంటారు దాంట్లో. ఒక తప్పు చేసేవాడికి సొసైటీ వాల్యూ అవసరం. సొసైటీలో నేను తప్పు చేస్తున్నాను అంటే, అరే సొసైటీ ఏమనుకుంటుందో నన్ను అని భయపడాలి. ఒక మంచి చేసేవాడు సొసైటీ గురించి ఆలోచిస్తూ కూర్చుండిపోతాడు. ఇలా చేస్తే వస్తుంది కానీ ఏం లాభం అండి, అందరూ నన్ను ఏమనుకుంటారు. అరే నువ్వు పాజిటివ్గా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడని, ఒక వాళ్ళ హస్బెండ్ 15 yearsగా రోజు తాగేసి వచ్చి ఉన్న డబ్బులు గుంజుకెళ్ళి రోజు కొడుతుంటాడు. ఏం చేయొచ్చు? వాట్ పాసిబుల్ ఆన్సర్? గెట్ రిడ్ ఆఫ్ హిమ్, డామిట్. ఎన్ని రోజులు ఉంటావు కదా, డైవర్స్ ఇవ్వచ్చు. ఓకే, 15 ఏళ్ళ నుంచి తన్నులు తింటూ. ఎందుకు అంటే ఇంకా సొసైటీ ఏమనుకుంటుందండి, ఒంటరి ఆడదాని సొసైటీ ఈ టైప్లో. పాయింట్ ఈస్, తప్పు చేస్తున్నప్పుడు, నిన్ను రోజూ కొడుతున్నప్పుడు, రోజూ అబ్యూస్ తీసుకుంటున్నప్పుడు, వాట్ డెసిషన్ యూ షుడ్ టేక్? సొసైటీ ఎక్కడొచ్చింది అందులోకి మధ్యలో? అక్కడ సొసైటీ అంటారు. ఓకే సరే, అవన్నీ పక్కన పెట్టేసాయి. ఓకే, మనకి ఇప్పుడు ఇంట్లో ఇలా కొట్లాడుకోవడం వల్ల నీ పిల్లలు అద్భుతంగా పెరిగిపోతారా? కదా, వాళ్ళు ఇంకా ట్రామాటిక్.
అవన్నీ అక్కడ మళ్ళీ న్యాయం ధర్మం రాదు. అక్కడ మంచిగా అవును పిల్లలకు మంచి జీవితం ఇప్పుడు ఆ ఇవ్వాలి. నలుగురు ఏమనుకుంటారని తాపత్రయం తప్పితే ఇంట్లో వాళ్ళ గురించి మన గురించి ఆలోచించుకునేంత స్వేచ్ఛ కానీ లేదు. మినిమం కదా అది. అది ఆలోచించక అక్కడ పెడతారు సొసైటీని అడ్డు. మనం బయటికి వెళ్ళిపోతే సొసైటీ ఏమనుకుంటుంది? ఓకే, సొసైటీ రోజు నీ ఇంట్లో కూర్చున్న గొడవలకి ఏమనుకోదు, కానీ నువ్వు బయటకు వెళ్ళిపోతే అనుకుంటుందా? ఇంత సింపుల్ పాయింట్. నేను అందుకే అంటాను, సొసైటీని తప్పు చేసేటప్పుడు అడ్డుపెట్టు. నేను దొంగతనం చేయాలంటే అరే నన్ను ఒక దొంగ అంటుందిరా సొసైటీ అని పెట్టుకోవచ్చు. ఇంట్లో నేను రోజు టార్చర్ అనుభవిస్తుంటే సొసైటీ ఏమనుకుంటుందని ఆలోచిస్తాను. ఆశ్చర్యకరంగా తప్పు చేసేవాడికి తొందరగా పట్టుకుంటా. అందుకే సినిమాల్లో కానీ ఒక రూడ్ వాడు బూతులు మాట్లాడేవాడు హీరోగా చూపిస్తే టక్కుమని అంటుకుంటారు. ఎందుకంటే తప్పు చేయడం ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకుంటారు, మంచి చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంటారు. అయ్యో ఇప్పటికీ కూడా ఇన్నేళ్లుగా మనం ఇన్ని చెప్తున్నా కూడా ఇప్పటికీ వచ్చి మా సడ్డకుడు ఏమనుకుంటాడు, మా తమ్ముడు కొడుకు ఎలా ఫీల్ అవుతాడు, మా మేనమామ వాళ్ళ ఏమనుకుంటారు, ఆ పక్కింటి అంకులు ఏమనుకుంటాడు అని దాంట్లో ఉంటారు. ఫార్ ఏంట్రా బాబు దేని గురించి అనుకుంటారు వాళ్ళు? 4 రోజుల తర్వాత నీ మ్యాటర్ మర్చిపోతారు. రోజు న్యూస్లో ఇన్ని విషయాలు నడుస్తున్నా 4 రోజులతో అక్కడ ఆర్జీకర్ మెడికల్ కేసు ఒక ఆమెను చంపేశారు రేప్ చేసి కదా, మర్చిపోయారు. కరోనా మర్చిపోయారు. అరే పీపుల్ విల్ ఫర్గెట్. నీ గురించి ఆలోచించుకునే టైము తీరిక ఎవ్వడికి లేదు. ఎవరి గోల వాడిదే, ఎవరి బ్రతుకులు వాళ్ళు బిజీగా ఉంటారు. పోతూ పోతూ ఎంటర్టైన్మెంట్ కోసం మాట అనుకుంటారు. అది మనకేం నష్టం లేదు. ఇట్ డజంట్ మ్యాటర్. ఇలా అనగానండి, నేను నిజం చెప్తున్నా, ఇలా అనగానే టక 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 అని 10 అడ్లు పెడతారు. ఆ బయట వాళ్ళ గురించి నేనేం అనుకోను సార్, కానీ మన వాళ్ళు, మన చుట్టాలు, ఓకే ఆ చుట్టాలని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎత్తుకుంటామా? కాదుగా, వాళ్ళు అక్కడ ఉంటారు కదా. డెఫినెట్లీ ఆ చుట్టాలు కూడా ఓకే సార్, మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. వాళ్ళందరూ అనుకోవడం కాదు, మనని మనం అనుకుంటున్నాం. ఈ పాయింట్ మిస్ అవుతారు. ఎవ్రీడే మనని మనం, నువ్వు చేతగాని వాడివి, నువ్వేమీ చేసుకోలేవు, నీకేమీ కాదు, నువ్వు బయటికి వెళ్తే బతకలేవు, అమ్మోకని ఇందులో ఉండిపోతారు. సో ఐ ఫీల్ ఒక్కసారి లాజిక్ బ్రెయిన్లోకి ఎక్కి ఇట్లా పాస్ అయిందంటే రెవల్యూషన్. ఇట్స్ జస్ట్ అ ట్రాన్స్ఫర్మేషన్. దట్ నేను వాళ్ళెవ్వరి గురించో ఎంటర్టైన్మెంట్ కోసం బతకట్లే, నా కోసం సొసైటీలో ఉన్నాను కాబట్టి ఒక పద్ధతి కోసం బ్రతుకుతున్నా. అంతే. లేకపోతే నేను ఇలాంటి బట్టలు పద్ధతి కోసం వేసుకుంటున్నా. ఇలాంటి ఆలోచనలు వాళ్ళందరూ వాళ్ళ ముఖం ముందు తిడితే బాగుండదు కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నా. అంతే తప్ప సొసైటీ రూల్స్ కోసం అంతే. సొసైటీలో కొన్ని, బికాస్ నేను సొసైటల్ ఆర్గానిజం కాబట్టి అందులో ఉంటుంది. మిగతాదంతా ఓకే, నేను ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి, సొసైటీకి డ్యామ్ పని పడదు. ఓకే, నేను ఎలాంటి ఆహారము తినాలి, సొసైటీతో పనే లేదు. నేను ఎలాగ ఉండబోతున్నా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చిందండి, తనకి డార్క్ ఉంటుంది, కొంచెం ఎత్తుపళ్ళు ఉంటుంది. బికాజ్ నేను డెంటిస్ట్ కాబట్టి నా దగ్గరికి ఎత్తుపళ్ళు ఉండడం వల్ల రిజెక్ట్ చేస్తున్నారు నన్ను. ఓకే, పెళ్ళి కావట్లేదని మా అమ్మా నాన్న ప్రెషర్ పెడుతున్నారు పళ్ళ గురించి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తా, ఇప్పుడు నీకు పళ్ళు నచ్చలేదు అనుకో, చేంజ్ చేసుకో. వాడెవడో పెళ్లి చేసుకోవాలని పళ్ళు గురించి చెక్ చేయకు. ఎందుకంటే రేపు పొద్దున నీ పళ్ళు బాగాలేవన్నవాడు నీ ముక్కు బాగాలేదంటాడు, కళ్ళు బాగాలేదంటాడు, నీ బిహేవియర్ బాగాలేదంటాడు, అన్నీ మార్చుకోలేవు. ట్రూ. సో నీకు నచ్చలేదే, నాకే పళ్ళు బాగా అనిపించట్లేదు, క్యాల్కులస్ వస్తుంది, నాకు తినడానికి ఇబ్బందిగా ఉంది, రేపు పొద్దున ఫ్యూచర్లో డెంటల్ ఇష్యూస్ వస్తాయి, నేను అందంగా ఉండాలి, కాన్ఫిడెంట్ నాకు ఆ కాన్ఫిడెన్స్ కూడా అవతల వాడి నుంచి రాకూడదు. ఐ వాంట్ టు సీ మై టీత్ బ్యూటిఫుల్, గుడ్, గో హెడ్. నాకు ఐ వాంట్ టు బి లైక్, నేను ఎవడి పర్మిషన్ కోసం ఎంటర్టైన్మెంట్ పీస్ కాదు. సో వాట్ డిడ్ షీ డిసైడెడ్ టు డు? చాలాసేపు చాలా డిస్కషన్ అయ్యాక కానీ అంటే పెళ్లి కాకపోతే ఒకళ్ళే ఉంటారు, ఇట్లా రకరకాలు ఉంటాయండి. ఇంకా మైండ్ని బాడీని మనం ఆ రకంగా ట్యూన్ చేసేసి ఉంటారు. సో మెనీ కండిషన్స్. అవన్నీ ఓకే సార్, కానీ ఇట్లా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్, లేకపోతే ఇట్లా ఉంటే ఇప్పుడు ఆ పెళ్లి జరగకపోయినా ఓకే, వాట్స్ బిగ్ డీల్? నువ్వు హ్యాపీగా బతకగలవా? రేపు పొద్దున చేసుకున్నవాడు ఇంకోటి ఏదైనా వంక పెట్టి వదిలేసిన నువ్వు సంతోషంగా బ్రతకగలవా? ఆ లాజిక్ మిస్ అయిపోయి టీత్ బాగుంటే పెళ్ళవుతుంది,
టీత్ బాగుంటే కట్నం తగ్గుతుంది, టీత్ బాగుంటే ఇందులో ఉంటారు. టీతే కాదు, నేను ఫర్ ఎగ్జాంపుల్ Anything. ఎనీథింగ్, కలర్, టీ, డార్క్ ఉన్నానని, కొంచెం షార్ట్ ఉన్నానని, కొంచెం నేను టాల్, ఒక అమ్మాయి వచ్చింది రియల్లీ టాల్ ఉంటుంది, అమ్మాయి టాల్ ఉంది కాబట్టి నాకు మ్యారేజ్ అవ్వట్లేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు కాబట్టి నేను లైఫ్లో కాన్ఫిడెంట్గా లేను కాబట్టి నా లైఫ్లో అన్ని ఫెయిల్యూర్స్ అనండి. సో ఒక చిన్నది ఎక్కడి నుంచో వీళ్ళ లైఫ్ లింక్ పెట్టుకుంటారు, అది సొసైటీ అనే ఒక పేరేసి దాని మీద పెట్టుకుంటారు. ఓకే, సో అవన్నీ పెట్టుకోకూడదు యాక్చువల్గా టేక్స్ టైం కదండి అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కూడా. చాలా టైం పడుతుంది. జనరేషనల్ కండిషనింగ్ అది, డెఫినెట్లీ. ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడో కండిషనింగ్. అంత మాట్లాడితే నీకేం బాబు చెప్తావు మైక్ ఉంది కదా అంటారు. అంటే దే జస్ట్ డోంట్ టేక్ ఇట్, తెలుసా, ఇంట్లో లోపలికి వెళ్ళదు బ్రెయిన్లోకి. దట్ నేను ఎందుకు అవన్నీ ఆలోచించాలి, లేదా ఆపోజిట్ అయిపోతారు, రూడ్ అయిపోతారు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, నాకు నచ్చినట్టు చేస్తా. ఎయిదర్ రూడ్ అయిపోతారు లేదా షెల్లోకి వెళ్తారు. రూడ్ కూడా ఇన్ఫీరియారిటీని కప్పిపుచ్చుకోవడానికి వచ్చిన సుపీరియారిటీ కాంప్లెక్స్ మేకపోతు గాంభీర్యం అంటారు అంతే. ఎస్, తెలుగులో. దాన్ని వాళ్ళు అట్లా కవర్ చేసుకోవడాన్ని నేను మైండ్గా చూస్తా. మైండ్కి ఎప్పుడూ ద్వంద్వం ఉంటుంది. ఆ ద్వంద్వంలో ఎయిదర్ అగ్రెషన్ ఆర్ డిప్రెషన్. ఓకే, మనకెప్పుడు మన ధర్మములో నేర్పించింది బ్యాలెన్స్. నీ దగ్గర తినడానికి అమోఘమైన డబ్బులున్నా, పంచభక్ష పరిమాణాలున్నా ఉపవాసం చెయ్యి. నాట్ దట్ నీకు ఆకలి వేయట్లేదని కాదు, నీ దగ్గర డబ్బులు లేక కాదు, నీ దగ్గర తినడానికి లేక కాదు, బట్ ఉపవాసం చెయ్యి. బ్యాలెన్స్ అది తెచ్చుకోవడమే మన జీవితంలో ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ ఉన్న రోజున అటు సొసైటీని తిట్టట్లేదు, సొసైటీని నెత్తిన పెట్టి మొయ్యట్లేదు, నీకు నచ్చింది మోరల్గా ఎథికల్గా చేసుకుంటూ. అందుకే మనకి ఎప్పుడు ధర్మం, వాట్ ఈస్ రైట్ ఇన్ ది సిచ్యువేషన్. ఓకే, ధర్మం ఈజ్ రైటియస్నెస్. మంచి ఏంటి ఇక్కడ, రైట్ ఏం చేయొచ్చు, నేను కరెక్ట్ ఏం చేయొచ్చు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు సొసైటీ అనే బరువు దిగిపోయి నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అది ఆలోచిస్తాను అంతే. ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో నాకు ఆనందాన్ని కలిగించేది, ఇతరులకి దుఃఖము కలిగించనిది, నేను నా జీవితాన్ని మెరుగుపరుచుకోగలిగింది ఏం చేయొచ్చు. సింపుల్ లైన్, అంతే అంతే. ఓకే, డన్. ఈజీగా ఉంటుంది. ఇందాక బంధువుల గురించి మాట్లాడినప్పుడు బంధువులు రాబంధువుల్లో ఉంటున్నారు, ఈ మధ్య ఫ్రెండ్సే బెటరు అన్నది ఎక్కువగా రీల్స్లో, ఇన్స్టాలో ఎక్కువగా చూస్తున్నాం. ఏంటి సార్, బంధువులు అంటే మన బ్లడ్ రిలేషనే కదా, ఇమీడియట్ ఫ్యామిలీ కావచ్చు, కజిన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మన గురించి అని మనం ఎందుకు అలా ఫీల్ అవుతున్నాం, లేదా వాళ్ళు ఎందుకు నిజంగానే అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, ఫ్రెండ్స్ ఎందుకు మంచిగా ఆలోచిస్తున్నారు, వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ అంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? మనం ఎక్కువగా బ్లడ్ రిలేషన్ని కదా నమ్మాల్సింది, బట్ నమ్మలేకపోతే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. దీనికి రీజన్స్ ఏంటి? అండి, హ్యూమన్ ఎమోషన్స్లో జెలసీ కానీ ఇట్లాగా ఒకళ్ళు ఎదుగుతుంటే చూసి ఏడవడం కానీ ఈజ్ అ హ్యూమన్ ఎమోషన్, పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్ అండి. దాన్ని అర్థం చేసుకోక అన్నిటినీ తీసుకుని వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అనే దాన్ని మైండ్లో పెట్టుకుని బతుకుతుంటారు. నేను ఈజీగా తెంపేస్తాను దీన్ని, దట్ సింపుల్ ఆన్సర్తో తెంపేస్తాను. దట్ ఎవరినైనా నువ్వెలవు చేయకపోతే నిన్నెవ్వడు ఎఫెక్ట్ చేయలేడు. మీరు ఇందాక అన్నట్టు చైల్డ్హుడ్ ట్రామా అన్నారు కదా, ఆ ట్రామా కూడా నువ్వు ఒప్పుకుంటేనే. ఎనీ ట్రామా నువ్వు ఒప్పుకుంటే తప్ప నీలోకి రాలేదు. మళ్ళీ చెప్తానన్నమాట, ఎనీథింగ్ ఎవరైనా సరే నువ్వు ఒప్పుకోకపోతే నేను ఎఫెక్ట్ చేయదు. నువ్వు అలో చేసేంత వరకు నీ మైండ్కి వాళ్ళు హర్ట్ చేస్తున్నారని డోంట్ యాక్సెప్ట్. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవో ఏది నేను ఎఫెక్ట్ చేయదు. సపోజ్ నేను మంచి ఫుల్ సూపర్ కార్లో వెళ్తున్నాను, వెనకాల ఒక డాగ్ పడింది నాకు, అది నేను అలౌ చేసి నేను ఏంటి దానికి రోజు బిస్కెట్లు వేస్తాను, అది నా కారు, నేను కారు ఏమైనా అన్యాయం చేసిందా అని మనం ఫీల్ అయిన రోజులు ఆ డాగ్ కూడా మనం ఎఫెక్ట్ చేస్తుంది. నేనేమంటాను, డోంట్ అలౌ దిస్ టు యువర్ హెడ్. ఎవరో ఏదో మాట అన్నారు, రా మస్తు బంధువుల్లోనే ఎందుకుంటుంది ఆ జెలసీ థింగ్స్ ఎక్కువగా, ఫ్రెండ్స్ తో ఈజీగా వినిపిస్తుంది. అది అంతే. ఫ్రెండ్స్ అయితే పోరా అని చెప్పగలుగుతాం, బంధువులు కాబట్టి మనం పెద్దనాన్న అనకూడదు, చిన్న ఎట్లా అంటావా ఇట్లా అంటావా, మరి ఇవన్నీ వస్తాయి కాబట్టి బంధువులు మన ఎఫెక్ట్ చేస్తున్నట్టు. ఇంకా ఫర్దర్ ఇంకా ముందుకు వెళుతుంటే సొంత హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఇవే జరుగుతాయి. మా ఆయన చూసి ఇట్లా అండి, మా ఆయన అట్లా అన్నాడు, ఇట్లా అట్లా అనుకుంటున్నాడు, ఇట్లా అనుకుంటున్నాడు. ఏదనుకున్నా నీ బుర్రలోకి ఎక్కించుకుని యాక్సెప్ట్ చేసి నన్ను అంత మాట అన్నాడు అనేసరికి నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు. అటు వెళ్తుంటే నేను ఎవరినాకి
ఒక బ్యూటిఫుల్ సత్యసాయి బాబా కోట్ ఉంది ఒకటి. Hmm. ఆయన అందరంట బుట్టతల బాబా అంటారంట. అవును. బుట్టతల ఉంది కాబట్టి బుట్టతల బాబా అంటే బాధపడ్డు. అవును. బట్టతల బాబా అంటారంట కొంతమంది. Hmm. ఆయనకి బట్టతల లేదు కాబట్టి బాధపడ్డు సూపర్. కదా. సో మనని ఎవరైనా అరే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నారా అన్నాడు అనుకోండి, ఇప్పుడు కింద కమెంట్స్లో అన్ని అబద్ధాలు చెప్తున్నాను, నాకు నేను అబద్ధాలు చెప్పట్లేదు కాబట్టి బాధపడకూడదు. Hmm. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాను అనుకో బాధపడకూడదు కరెక్టే కదా, కరెక్టే చెప్తున్నారు కదా. వావ్, నైస్ కదా. మంచి. కానీ చాలామంది ఏం చేస్తారంటే నన్నంత మాట అంటాడా అని తలకు తీసుకుంటారు. Hmm. ఒకసారి మనం తలకు తీసుకుని టెన్షన్ పడగానే ఆ ప్యాటర్న్ని బ్రెయిన్ నిజం అనుకుని Hmm. ఇంకా ఎవడెవడు నన్ను తక్కువ అనుకుంటున్నాడు అనే దాంట్లోకి తీసుకెళ్తుంది. దట్ ఈస్ మైండ్స్ ఇంటెన్సిటీ టు థ్రెట్ అనాలిసిస్. ఇక్కడ ఏదైనా రిస్క్ ఉందా అని ప్రిమిటివ్ బ్రెయిన్ మన హిప్పోకాంపస్ లాజికల్ గా ఆలోచిస్తుంది అంతే. అని అనుకుంటుంది. Hmm. హిప్పోకాంపస్ అండ్ లింబిక్ సిస్టమ్ మన లోపల థ్రెట్ అనాలిసిస్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పడిపోతానా, ఈ లోపల రాగానే ఎవడన్నా తల కొడతాడా అనేది నిరంతరం ఆలోచిస్తుంటుంది మైండ్. Hmm. మీకు ఇలా ఏమైనా చేయొచ్చిందని మీకు తెలుస్తుంది తెలుసా. ఇలా యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా సెన్సరీ Yes. బికాజ్ యువర్ హిప్పోకాంపస్, యువర్ లింబిక్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ దట్ థ్రెట్ అనాలిసిస్. Hmm. అందుకని ఒక్కసారి మనం రిలేటివ్స్లో అందరూ నా మీద కుళ్ళు పడుతున్నారు ఆర్ నా మీద కుట్ర పన్నేస్తున్నారు అని నమ్మగానే ఇంక అందరూ మన మీద కుట్ర పన్నుతున్నట్టు ఉంటుంది. ఇంకొక స్టెప్ హెడ్ వెళ్ళి చెప్తా, Hmm. చేతబడి. Hmm. నేను ఈ మాట వచ్చినప్పుడల్లా చెప్తా, సార్ నిజంగానే చాలా మంది నమ్ముతున్నారు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది అని, అండ్ నిజంగానే అటువంటి శక్తులు ఉన్నాయి అని, మంచి ఉంటే చెడు ఉంటుంది, దేవుడు ఉంటే దయం ఉంటుంది, ఖచ్చితంగా ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. అసలు దానికి ఏంటి అసలు? నేను చెప్తా కదా, నేను జస్ట్ స్టెప్ ఫర్దర్ వెళ్ళి చెప్పేస్తా. Hmm. నువ్వు నమ్మితే ఉంటాయి. జరుగుతాయా? ఏ రోజైతే నువ్వు నమ్మవో, Hmm. ఏ రోజు చేతబడి నిమ్మకాయలు నన్నేం చేస్తారా హట్ అని అనుకున్న రోజు ఉండవు. Hmm. నీ మైండ్ని ఎఫెక్ట్ చెయ్యడానికి మాత్రమే ఏవన్నా చేస్తారు. ఓకే. నీ ఏ రోజైనా ఎవరికైనా ఇప్పుడు చేతబడులు ఇవన్నీ ఉన్నాయంటున్నాను ఒక మాట అనుకోండి లోపల, Hmm. నన్నేం చేస్తాయి ఇవన్నీ ఎఫెక్ట్ చేయవు అని ఎఫెక్ట్ చేయవు. ఓకే. నిజంగానే ఎఫెక్ట్ చేయవు. అండ్ నేను ఈ థియరీ ఎక్కడ విన్నానంటే, ఇప్పుడు మామూలుగా ఇక్కడంతా మనం కూర్చున్నా కూడా స్పిరిట్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి, మనం ఉంటాయని భయపడితే మనల్ని అటాక్ చేస్తాయి, లేకపోతే అటాక్ చేయవు, దాని పని చేసుకొని వెళ్తాయి. అసలు ఉన్నాయా లేవా కాదు, Hmm. ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఓకే. నువ్వు ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ నన్ను ఏం చేయవు, ఎఫెక్ట్ చేయవు. నేను వెళ్తున్న లైఫ్లో ముందుకు ఐ హ్యావ్ ఎ గోల్, ఐ హ్యావ్ ఎ బిగ్గర్ పర్పస్. నా లైఫ్లో నేను భగవంతుడిని నేనే అని తెలుసుకునే ప్రోగ్రాంలో నేను ఉండాలి. కానీ వీడెవడో నిమ్మకాయలు తెప్పాడు, జ్వరం వచ్చింది, వాడెవడో చేశాడు, అరే వాట్ నాన్ సెన్స్, అవన్నీ నన్ను ఎఫెక్ట్ చేయలేవు. ఓకే. ఈ రోజు నేను చెప్తున్నాను, చాలామంది సైకలాజికల్ దాంట్లో ఉన్నారు, వాడెవడో చేశాడు, వీడెవడో. ఈరోజు అనుకోండి ఇట్లా కాళ్ళు చేతులు గడిగేసుకుని నాకేం ఎఫెక్ట్ చేయవు. Hmm. నిజంగా 1 monthలో ఎఫెక్ట్ చేయడం మానేస్తాయి. వావ్, సూపర్. కానీ వీళ్ళు నమ్మేస్తారు, వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు చేశారు, అక్కడ నిమ్మకాయ వేశారు, ఇక్కడ ఉప్పు వేశారు, ఇక్కడ మిరపకాయలు వేసాడు, కానీ అమ్మో ఏదో అయిపోయిందని వీళ్ళు నమ్ముకుంటారు. నేను ఈ మాట చెప్పిన నిజమండి, నేను ఎందుకు టేకప్ చేస్తున్నాను ఇట్లాంటివి, నమ్మరు వాళ్ళకి వాళ్ళే, మీకు తెలియదు సార్, ఉంటాయి సార్ అని వాడికి వాడే నమ్మించుకుంటాడు. Hmm. నీ మైండ్ లేదా మిమ్మల్ని నమ్మేలా చేస్తాడు. బికాస్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ అండ్ నమ్మని అట్లా వాడు ఎన్ని చెప్పినా ఓకే. దే ఆర్ ఇన్ దట్ ఎ పొజిషన్ దట్ దే విల్ నాట్ బిలీవ్. అండ్ అదే కర్మానుసారం వాళ్ళకి నమ్మేలా చెయ్యనివ్వదు. మా దగ్గరకు వచ్చిన అక్కడెక్కడో అంట మేకపోతుని ఇట్లా బలిస్తే తగ్గిపోతుందంట అని చేస్తారు. Hmm. నిజంగా ఉన్నాయి అలాంటి చేస్తారు, జాతరలు కూడా ఉన్నాయి యాక్చువల్లీ. చేస్తారు. బికాస్ దే ఫీల్, బికాస్ దే బిలీవ్డ్ ఇట్, స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ వచ్చేసి ఉంటుంది దే ఫ్రమ్. బిలీవ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. అలా నిజంగా చెప్తున్నాను, అంతే శ్రద్ధ దేవుడి మీద పెట్టుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే కదా. అంతే శ్రద్ధ భగవంతుడు అక్కడెక్కడో ఉన్న ఏదో స్పిరిట్టో ఏదో మనని ఎఫెక్ట్ చేస్తుందని నమ్మినప్పుడు సర్వాంతర్యామి అయిన భగవంతుడు నన్ను చూడడా, నన్ను కాపాడ్డా, ఒక్క మాట కదా. డెఫినెట్లీ సూపర్. అండ్ ఇప్పుడు లైఫ్లో అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను బాస్ని ఇంప్రెస్ చేయాలి, మీరు
క్లయింట్స్ని ఇంప్రెస్ చేయాలి, డెంటల్ పేషెంట్స్ని. అట్లా ఇంట్లో హస్బెండ్ వైఫ్ని ఇంప్రెస్ చేయాలి, వైఫ్ని హస్బెండ్ ఇంప్రెస్ చేయాలి, సిబ్లింగ్స్ ఇంప్రెస్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలి, లవర్ని ఇంప్రెస్ చేయాలి. సో అదొక స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతున్నాము. ఇంప్రెస్ చేయాలి అంటే మనం ఎదగడానికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాము. నిజంగా అది అవసరమా? ఓయా అన్ని కాదండి, సొసైటీలో బతుకుతున్నాం మనం. వీ ఆల్వేస్ హ్యావ్ టు క్రియేట్ ఎ వాల్యూ. ఆ వాల్యూ క్రియేట్ చేసిన రోజున వాళ్ళు ఇష్టపడతారు. ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ వాల్యూ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళని ఇంప్రెస్ చేసి వావ్ అని అనిపించుకోకపోతే అలా నాశనం అయిపోతారు. ఎవరైనా ఇంక్లూడింగ్ మ్యారేజెస్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా వావ్ ఫ్యాక్టర్ పోగానే వాళ్ళు బయట ఎదుగుతారు. మీరు చూడండి, ఖచ్చితంగా వావ్ అనేది ఉండాల్సిందే. మనిషి ఆ వావ్ కోసం ట్రై చేస్తుంటాడు. సో జాయ్ఫుల్గా ఎలా చేయాలి ఇంప్రెస్ చేయడం అనేది? ఓయా, ఇంప్రెస్ చేయడము, నిజంగా ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే బీ జెన్యూన్, ట్రూత్ఫుల్, ఎంతూజియాస్టిక్. కొత్తది ఏదైనా ట్రై చేస్తూ పోండి, ఆటోమేటిక్ ఇంప్రెస్ అవుతారు కదా. ఓకే, కొత్తదనం కోసం, హ్యాపీనెస్ కోసం. అండ్ మన ఫేస్లో నేను ఈ మాట ఎంతోమంది కపుల్స్కి చెప్తుంటాను, దట్ నువ్వు నిన్ను చూడగానే వాళ్ళకి అమ్మయ్య అని అనిపించిన రోజు నిన్ను వదిలిపోరు. నాకున్నాడు ఈయన, నాకున్నది ఈమె అనుకుంటే ఫైన్. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళని చూడగానే అమ్మయ్య ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు, అంతే. దట్ స్పెషల్ థింగ్ ఉన్నవాళ్ళు వదిలిపోరు. ఓకే, లేని రోజున అదేదైతే మనము ఇంప్రెస్ చెయ్యాలి కాబట్టి చేసి, కొనాలి కాబట్టి చాక్లెట్ కొని అట్లా కాకుండా జెన్యూన్గా ఫ్రమ్ ఇన్సైడ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఆరా, ఇలా వచ్చి అంటుకుంటారు. డెఫినెట్లీ అంటుకుంటారు. అది ఎవ్రీడే ఉండదు కదా. లైక్ ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ పరంగా, ఒక్కొక్కసారి మనకు ఏమంటారు చిరాకులు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఎవ్రీ టైం ఒకరిని ఇంప్రెస్ చేయాలి, జాయ్ఫుల్గా ఆ పర్సన్తో కనెక్టెడ్ ఉండాలి అని ఎవరికీ అనిపించదు. బికాజ్ ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు హౌ యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్. ఎవ్రీడే ఒకరిని లవ్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. నేను ఎప్పుడు అంటుంటాను కదా, అలా ఒకరిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు బ్రతికితే వీళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా యాక్ట్ చేయాలి. నేను అంటాను, బీ జెన్యూన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ లవబుల్ థింగ్. ఒక చిన్న బేబీ, మీరే అలా మారిపోండి అంటున్నారు. అబ్సల్యూట్లీ లవబుల్ మనిషిలాగా మారాలి మనం. ఒక స్మాల్ బేబీని ఇంప్రెస్ చేయడానికి బ్రతకదు. ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాపీ. కాబట్టి ఎవరు వచ్చినా సరే అనేసి చేస్తారు. కరెక్ట్. ఎందుకంటే ఫ్రమ్ ఇన్సైడ్ దే ఆర్ ప్యూర్ అండ్ క్లీన్ అండ్ నీట్ అండ్ హ్యాపీ. ఎక్కడో చోట ఒక సెగ్మెంట్, 2 సెగ్మెంట్లు 10%, 15% ఆల్వేస్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ ఫూల్స్. ఓకే, ఇది మనము జనరలైజ్డ్గా తీసుకుని కొంతమంది నేచర్గా అందరినీ హేట్ చేస్తారు. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా హేట్ చేస్తారు. నేను ఎంతో మందిని చూసానండి, బ్యూటిఫుల్ కపుల్, దూరం నుంచి చూస్తే అబ్బా ఎంత బాగున్నారా ఇద్దరు అనిపిస్తుంది. ఇంట్లో ఎలా కొట్లాడుకుంటారో అట్లా కొట్లాడుకుంటారు. ఓకే, సో కొంతమందికి అది సింక్ కాదు. సమ్వేర్ దెర్ ఇస్ అ కంపాటబిలిటీ. మనం అస్ట్రాలజికల్గా చార్ట్ వేసి మ్యాచ్ మేకింగ్ చేస్తారు. మ్యాచ్ మేకింగ్ అప్పుడు 9 గణాలు అవన్నీ చూస్తారు, చాలా గణాలు వచ్చిన వాళ్ళు కూడా చూస్తారు. అలా చూసినప్పుడు కంపాటబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మనం ఏం చేసినా ఇష్టపడతారు, కొంతమంది మనం ఏమి చేసినా ఇష్టపడరు. ఓకే ఓకే, సో అలాంటి వాళ్ళని పక్కన పెడితే జనరల్గా మనము బ్లిస్ఫుల్గా, హ్యాపీగా, నాన్ థ్రెటనింగ్గా ఉంటే, ఎవరికో మనం థ్రెటన్గా మారకపోతే వాళ్ళు ఎప్పుడు మనది గుడ్ కంపెనీగానే చూస్తారు. ఓకే, కొంతమంది జెన్యూన్గా థ్రెట్ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెడికల్ స్టూడెంట్ని చూశానండి. ఆమె బాగా చదువుతుందని వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ కుళ్ళు పడతారు, ఓకే అనే ఒక లోపల నుంచి ఒక ఫీలింగ్. దాని తర్వాత ఇంకా వరల్డ్ని షీ స్టార్టెడ్ సీయింగ్, వాళ్ళు చూసావు కావాలని చేశారు, వీళ్ళు చూసావు కావాలని చేశారు, వాళ్ళు చూసారు. అండ్ షీ డెవలప్డ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్ దట్ నేను బాగా రెడీ అయినా వాళ్ళెవరో నాకు లిస్ట్ పెట్టేస్తారు కాబట్టి కావాలని జుట్టిట్లా అనుకుని కావాలని ఫేస్కి ఏమి చేసుకోకుండా వెళ్తుంది. జస్ట్ బికాస్ అ ట్రస్ట్ ఇష్యూ ఆఫ్ నేను కొంచెం నీట్గా అంటే దిష్టి కొట్టేస్తారండి నాకు. చాలాసార్లు విన్నా, అబ్బా నేను ఫంక్షన్కి వెళ్ళాను అందుకే పడిపోయాను నెక్స్ట్ డే వచ్చి. అబ్సల్యూట్లీ కదా, వాట్ యు టేక్ టు యువర్ మైండ్ న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. మరి దృష్టి అనేది ఉందా, నరదృష్టి అనేది ఉందా? ఏది ఉన్నా సరే నువ్వు నమ్ముతున్నావా, తీసుకుంటున్నావా, నీ బ్రెయిన్కి ఎక్కుతుందా? ఈవీలే ఎక్కువ యూజ్ చేస్తున్నారు, రింగ్స్లో కావచ్చు, ఈ చైన్స్లో కావచ్చు, మన కాళ్ళ పట్టికి కావచ్చు. నిజంగా అవన్నీ వర్కౌట్ అవుతాయా లేకపోతే జస్ట్ మన నమ్మకమా? ఇది వెరీ డీప్ సబ్జెక్ట్ ఈవిలే అనేది. ఓకే, లేయర్లుగా నీ ఇమ్యూనిటీ బాగుందా,
నీ సైకలాజికల్ ఆర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బాగుందా, ఓకే. నీ మెంటల్ హెల్త్ బాగుందా, మన యొక్క పర్సనాలిటీలో మన దగ్గర తీసుకోబోతున్న మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకవేళ ఎవరైనా అలాంటి వీల్ దృష్టితో చూస్తే మనము తీసుకునే శక్తి ఉందా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళని ఎవరైనా కోల్డ్ ఉంటే వాళ్ళు తొందరగా అంటుకుంటుంది, ఓకే. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అలాగ మనకి మన ఆరాలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఎవరైనా చూడగానే ఎఫెక్ట్ అవుతాం. మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది నీకు ఒక జలుబు తెప్పించగలరు, దగ్గు తెప్పించగలరు, జ్వరం తెప్పించగలరు. మ్యాక్సిమం ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ టు పుష్ దట్ నెగిటివిటీ టువర్డ్స్ యూ, అంతే. ఓకే. సో యాజ్ ఎ స్పిరిచువలిస్ట్గా ఇవన్నీ లేవు అని నేను అనను, ఇవన్నీ ఉన్నాయి అని అనను. ఇవన్నీ నువ్వు ఒప్పుకుంటే ఉంటాయి, ఒప్పుకోకపోతే ఉండవు. అంతే. ఈ పాయింట్ని పట్టుకుని కూర్చోవాలి ఎవరైనా ఈ వీడియో వింటూ. దే జస్ట్ వాంట్ టు రియలైజ్ సంథింగ్. ఇది ఒప్పుకున్నాను నేను, నా లోపల నేను డిడ్ ఐ యాక్సెప్ట్ దట్ ఫెలో సెడ్ యు ఆర్ ఎ వేస్ట్ ఫెలో అండ్ డిడ్ ఐ యాక్సెప్ట్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఇట్. నేను దాన్ని ఒప్పుకుని వేస్ట్ ఫెలో అంటాడా కాదు కదా, దాన్ని నేను ఎందుకు ఫైట్ చేస్తున్నా అంతే అనేది ఒక పాయింట్ మన లోపలికి వస్తే, వాడు అన్నగానే ఒప్పుకుని దిష్టి తగిలిందిరా నీకు అనగానే తగులుతుంది, నాకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా దిష్టి తగులుతుంది అని నేను ఒప్పుకున్నానా, నా లోపల అన్ని లేయర్స్లోనూ నా మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ అండ్ అన్నమయ కోశాలు ఎఫెక్ట్ అయిపోతాయి. ఓకే. ఇలా ఎఫెక్ట్ అయినన్ని రోజులు మనకు నిజంగానే దిష్టి తగిలినట్టుంటుంది, దానికి ప్రూఫ్లు వస్తాయి. మీకు తెలియదండి, నాకు తెలుస్తుంది ప్రూఫ్ అంటారు. ప్రూఫ్ బికాజ్ యువర్ మైండ్ బిలీవ్డ్ ఇట్. చూడండి, కావాలంటే పైన మేఘాల్లో చూడండి, అది ఎలిఫెంట్లా ఉంది కదా అని చూస్తే అది ఎలిఫెంట్లా కనిపిస్తుంది మనకి. మబ్బు, వాట్ యువర్ మైండ్ వాంట్స్ ఇట్ సీజ్ దట్. ఒక చీకటి రూమ్లో, ఆ రూమ్లో పాము వెళ్ళింది జాగ్రత్త అంటే వైర్ దొక్కినా పాములా కనిపిస్తుంది. అది మైండ్ చేసే పని. ఇప్పుడుది కాదండి, ఉపనిషత్తుల్లో మొత్తుకొని చెప్పారు ఇది, ఓకే. దట్ చీకటి రూమ్లో నువ్వు ఒక రూపం తొక్కినా పాము అనుకున్నట్టు నీ మైండ్ చీకటిలో ఉంటే అలా వెతుకుతుంది. నువ్వు ఇలా వీక్గా ఉండిపోవడానికి కారణం ఏంటి తెలుసారా? నీకు జాబ్ రాకపోవడానికి, డబ్బులు రాకపోవడం కారణం అదిగో అప్పుడెప్పుడో జరిగిన నీకు వాళ్ళు ఎవరో దిష్టి పెట్టారు అనగానే అమ్మ నిజమే అయ్యుండొచ్చు, ఓకే అని అయ్యుండొచ్చు అని నమ్మగానే అది అవుతుందేమో స్టార్ట్ అయిపోతాయి. నేనేమంటా అయ్యుండొచ్చు, సో వాట్ కెన్ ఐ డూ, ఇప్పుడు నేనేం చేయొచ్చు బెటర్గా, ఆ మోడ్లోకి వెళ్ళాలి. ఓకే నిజం అవునా, అవుతుందా, ఓకే నేనేం చేయొచ్చు, వాట్ ఐ కెన్ డూ. అక్కడ ₹1,00,000 ఖర్చు పెట్టలేను, ఇంకేం చేయొచ్చు, నేను హనుమంతుడి ఉపాసన చేయాలి, చేసుకోవచ్చు. అట్లా వాట్ యూ కెన్ డూ బెటర్, వాట్ ఫీల్ బెటర్ కాదు, నీ మైండ్ ఏదైతే నీకు చెయ్యగలుగుతుందో ప్రయత్నము చేయడం వరకే మన పని. అంతే. మిగతాదంతా నీకు నువ్వు తయారు చేసుకుని ఇంకా నీ మీద బర్డెన్ పెట్టుకున్నట్టే. ఇప్పుడు చాలామంది స్పిరిచువల్గా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్, స్పిరిచువల్కి డివోషనల్కి డిఫరెన్స్ ఏంటి? వర్డ్ గేమ్స్ అండి. నేను ఐ ఫీల్ స్పిరిచువాలిటీలో ఆర్ రిలీజియస్గా, డివోషనల్ రిలీజియస్గా ఉంటే నేను వేరే, దేవుడు వేరే అనే ఒక సెపరేషన్ ఉంది. ఇంకా ఓకే. ఎప్పుడైతే స్పిరిచువల్గా అంటామో నేను భగవంతుడు ఒకటే, ఐఎమ్ జస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెయిటింగ్, ఓకే. అప్పుడు రిలీజియస్లో నేను భగవంతుడు, దేర్ ఇస్ అ డిస్టెన్స్. అదే స్పిరిచువాలిటీలో బోత్ ఆర్ టుగెదర్, కలిసే. ఈ యూనివర్స్ మొత్తంలోనూ ఉన్నాడు దేవుడు, నాలోనూ ఉన్నాడు దేవుడు. ఈ యూనివర్స్ మొత్తంలో దేవుడు ఉంటే అంతా దేవుడే, అప్పుడు నేను దేవుడే. ఇప్పుడు చాలామంది వెస్ట్రన్ కల్చర్, పాప్ కల్చర్, తాగాలి, ఎంజాయ్ చేయాలి, సోషలైజ్ అవ్వాలి అని ఒక వర్గం ఉంటే, ఇంకొంతమంది స్పిరిచువల్గా ఉండాలి, డివోషనల్గా ఉండాలి. వీళ్ళు నేను స్పిరిచువల్ మోడ్లో ఉన్నాను, నేను అవన్నీ చేయను అన్నప్పుడు వీళ్ళని ఒక స్టూపిడిటీగా చూస్తూ ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ పీపుల్. హౌ టు మేనేజ్ ఇట్? ఎందుకంటే వీ హ్యావ్ టు సోషలైజ్ ఇన్ సమ్ థింగ్స్. మనము ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా, వీఆర్ వర్కింగ్ విత్ ద పీపుల్ అన్నప్పుడు హౌ టు బ్యాలెన్స్ దట్ స్పిరిచువాలిటీ అండ్ దిస్ వెస్టర్నైజ్డ్ కల్చర్? చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు. దే లవ్ టు బీ స్పిరిచువల్, బట్ ఫ్రెండ్స్ కానీ పియర్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ టు డూ ఇన్ దట్ సిచ్యువేషన్? అసలు దానికి ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ దట్ బ్యాలెన్స్. నీ మధ్యలో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే, నువ్వు వీకెండ్ కోసం ఆ వీకెండ్లో వెళ్ళి తాగితేనే వాడెవడో నాకు జాబ్లో ఉంచుకుంటాడు అంటే అది వేస్ట్ జాబ్ నీకు, హ్యాపీగా వదిలేయచ్చు నిజంగా.
అలా సోషలైజ్ అయ్యి అందరితో కలిసి తాగకపోతే నాకు రాదండి అన్నాడంటే, తాగితే నీకు జాబ్ ఇస్తున్నాడా, నీ జాబ్ టాలెంట్ చూసి ఇస్తున్నాడా అని మనకే రావాలి సెన్స్. ఓకే, అంటే వీకెండ్ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇంప్రెస్ చేయాలి, చేసుకోవాలని ట్రై చేస్తాను. యూ ఇంప్రెస్ విత్ యువర్ నాలెడ్జ్. నువ్వు లేకపోతే ఆ ప్రాజెక్ట్ అట్లా పడిపోతుంది అన్న రోజు నీకు తీయడు. నువ్వు తాగినా తాగకపోయినా సంబంధం లేదు. ఓకే, ఇవన్నీ మధ్యలో ఈ అవన్నీ అమ్ముకోవడం కోసం వచ్చేవాళ్ళు పెట్టేది. వీకెండ్ ఎంజాయ్ చేయాలి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి, వీకెండ్ ఎంజాయ్ చేయాలి. నేనంట వీక్ మొత్తం ఎంజాయ్ చేయరా, హ్యాపీగా ఉండు. అదేదో తాగి నీ గురించి నువ్వు మర్చిపోతేనే ఎంజాయ్మెంట్ అని ఎందుకు అనుకుంటావు? కరెక్ట్ కదా, తాగకు. పోనీ అంతవరకు ఫిర్బీకే స్పిరిచువల్గా ఉన్నావు అనుకో, ఆ స్పిరిచువాలిటీని ఆ వీకెండ్ రోజుని చెప్పాల్సిన అవసరం ఏంటి? స్పిరిచువాలిటీస్ ఫర్ వీక్, ఫుల్ వీక్, హోల్ లైఫ్, మొత్తం లైఫ్ కదా. సో నా స్పిరిచువాలిటీ, నేను స్పిరిచువల్ అండి అవన్నీ నాకు వద్దు అని వాళ్ళ ముందు నేను స్పిరిచువల్ అని కూడా చెప్పకు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నప్పుడు నేను స్పిరిచువల్ కాబట్టి మీరందరూ బ్యాడ్ అని కూడా మాట్లాడు. అందుకే మనకి మార్గములలో సాత్వికము, తామసికము, రాజసికము అని చెప్పారు. రాజసికం ఇస్ ద మిడిల్ పాత్. అష్టావక్రుడు ఎవరు మహా గొప్ప యోగి అని అడిగితే జనక మహారాజు అని చెప్పాడు. అదేంటి రాజు అంటున్నావు, యోగి ఎట్లా అవుతాడు అని అడిగితే, ఏది జరిగినను అలా చలించకుండా ఉండి అన్నిటి మధ్యలోనూ ఉంటూ ఏది అంటుకోకుండా ఉంటే. అందరు తాగుతున్నా నేను తాగను అసలు, అంతే సింపుల్. ఈ మధ్య చాలా మంది ఉంటున్నారు అలాగా, అందరు తాగుతున్నా అండ్ దట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ మీ. అదేదో నేను డల్గా ఉండడం కోసం, బోర్గా ఉండడం కోసం కాదు. ఓకే, అట్ ద సేమ్ టైం నేను స్పిరిచువల్గా అట్లా వెళ్ళి అలా కూర్చుంటే టక్ మనం కనెక్ట్ అయిపోతాను. బోత్ ఆర్ దేర్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే యూ కెన్ లివ్ ఎ మెడిటేటివ్ లివింగ్ లైఫ్ హ్యాపీగా. ఈ బ్యాలెన్స్ తెలియకపోతే ఇది ఎక్కువైపోతుంది, ఇది ఎక్కువైపోతుంది. అందుకే సౌర మార్గములో మేము నేర్పించేది రాజసిక మార్గం, వెర్ యూ స్టే ఎవ్రీథింగ్. ఫంక్షన్స్ ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, వీకెండ్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మామూలుగా ఉన్నాం, బట్ లోపల స్పిరిచువల్ ఒక బ్యూటిఫుల్ మెకానిజం నడుస్తుంది. అది రాజసికమా? సాత్వికం, రాజసికం, తామసికమేమో నాకు సుఖాలు కావాలి, అవి మందు కావాలి, డ్రగ్ కావాలి, వీటిలోనే కేటగిరీ. సాత్వికమేమో ఓన్లీ స్పిరిచువాలిటీ, యు ఆర్ కలవరు కూడా. రాజసికంలో ఈ లైఫ్లో సాధించాల్సినవి సాధించుకుని, గెలవాల్సినవి గెలుచుకుని, సంపాదించాల్సినవి సంపాదించుకుని, ఎక్స్పీరియన్స్ చేయాల్సినవన్నీ మోడరేషన్లో ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ, ఓకే చేసుకుంటూ ఇటు సాత్వికానికి వెళ్ళే ప్రయత్నం ఇంకా కొంచెం స్లోగా బై వన్ పాయింట్ ఆఫ్ టైం చేశాను. హోలీ చాలా, ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళు ఒక ఏజ్ వచ్చాక క్రాకర్స్ కాల్చండి అంటే మస్తు కాల్చాం రా భయ్, ఓకే హోలీ ఆడాంరా, చాలా ఆడేసాం రా, స్లోగా. దాని మీద హేట్రెడ్ లేదు, దాని మీద ద్వేషం లేదు, ఓకే స్లోగా యూ విల్ మూవ్ రిలాక్సింగ్ అనుకోవచ్చు, సాత్వికం వెళ్ళిపోతుంది. సో అలాగా రాజసికంలో వీఆర్ విగరస్, వీఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్, సొసైటీ కోసం ఏదైనా చెయ్యాలి, డబ్బులు సంపాదించాలి, నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఇట్స్ ఎ పాజిటివ్ సెల్ఫిష్నెస్. అండ్ అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా నన్ను నేను కనెక్ట్ చేసుకుంటూ దిస్ ఇస్ వెరీ గుడ్. రాజసికంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. రాజసికంగానే ఉండాలి, బికాజ్ వీఆర్ ఇన్ కలియుగం, వేరే అన్నీ కావాలి. అది నన్ను తీసుకోకూడదు. నాకు మందు కావాలి వేరే, మందుకి నేను కావాలి వేరే. ఆ రవ్వగానే తాగకపోతే ఇట్లా నరాలు లాగుతున్నాయంటే మందు నిన్ను కోరుకుంటుంది, నువ్వు మందు కోరుకోవడం ఈజ్ డిఫరెంట్. ఫస్ట్లో అలాగే ఉంటుంది. ఎనీ వ్యసనం స్టార్టింగ్ అలాగే వస్తుంది. నా ఎంత తాగినా నాకు ఎక్కదు బాస్, వాడు ఫుల్ తాగేసినా స్టడీ అంటుంటాడు. ఫుల్ తాగినా కూడా అంటే నాకు ఇంకెక్కలేదు నన్ను ఆడిపిస్తుంది మైండ్. సో అందుకని అటు టూ మచ్ తామసికం వెళ్ళిపోతే అది నిన్ను కబ్జా చేస్తుంది, ఇటు టూ మచ్గా సాత్వికం వెళ్ళిపోయినా ఇప్పుడున్న లోకంలో నువ్వు అన్నీ చేసుకోలేవు, మింగలేవు, బ్రతకలేవు. కాబట్టి రాజసిక మార్గం ఈజియెస్ట్ అండ్ ప్రిఫరబుల్ మెథడ్. ఓకే, డెఫినేషన్స్ మారు, ఒక్కొక్క బుక్లో రాజసికం ఒక్కొక్కలా ఇచ్చిన నేను చెప్పే డెఫినేషన్ ఫాలో అయ్యి చూడండి. దట్ ఉద్యోగం చేస్తా, నా పిల్లల కోసం మంచి భవిష్యత్తు ఇస్తా, డబ్బులు సంపాదిస్తా, నేను నా ఫ్యామిలీని బాగా చూసుకుంటా, వైఫ్తో ఆనందంగా ఉంటా, హస్బెండ్తో ఆనందంగా ఉంటా, ఆస్తులు తెచ్చుకుంటా, డబ్బులు సంపాదించుకుంటా, ఎవరికైనా సేవ కావాలంటే సేవ చేస్తా, ఎవరికైనా నిజంగా పువర్ పీపుల్ నీడి ఉంది ఇస్తా, అన్నీ చేస్తా. అట్ ద సేమ్ టైం లోపల ఎక్కడో ఎన్ని చేసినా ఇవేం నావి కావురా, ఒకరోజు టక్ మన లైట్ ఆఫ్ అయిపోతుంది వెళ్ళిపోవాలి అనే ఫుల్ స్పృహతో ఉండాలి.
ఓకే, సూపర్. హరీష్ గారు, ఇప్పుడు చాలామంది కొన్ని భయాలు ఉంటాయి. ఇది నా బిగ్గెస్ట్ ఫియర్ అనుకుంటారు. అది జరుగుతుందని భయమా, లేకపోతే అది వాళ్ళు మైండ్లో క్రియేట్ చేసుకున్నదా? భయం ఎప్పుడు మైండ్లో క్రియేట్ చేసుకోలేదు. వెన్ యు ఆర్ ఇన్ ప్రజెంట్ దెర్ ఇస్ నో ఫియర్. ఓకే. భయం ఎప్పుడూ కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ యువర్ మైండ్ హాలుసినేట్స్ ఇట్, క్రియేట్స్ ఇట్, మేక్స్ ఇట్ బిగ్. అప్పుడే వస్తుంది భయం. మిగతా వాటన్నిటికీ మనం రెడీ ఉన్నాం. మన మైండ్ నమ్మనివ్వదు. ఓకే. ఒక దయ్యం సినిమా చూసొస్తే నిజంగా వెనక నుంచి చేయి పట్టుకుంటుందేమో అని నీ మైండ్ నమ్ముతుంది కాబట్టి భయపడతాం. అది చాలాసార్లు జరుగుతుంది. అంటే దయ్యం సినిమా చూసిన ఆ రోజు నైట్ చాలామంది భయపడతాం. ఆబ్వియస్లీ వి నో ఇట్. అది స్క్రీను, అది బొమ్మ, వాడెవడో సినిమా షూట్ చేశాడు, అక్కడ ప్రొజెక్ట్ చేశాడు, ప్రొజెక్టర్ వాడు కూర్చుని ఉన్నాడు, అందరూ కూర్చున్నారు, ఆ దయ్యం నిజం కాదు, అయిపోయింది, ఇట్స్ ఎ సినిమా అని తెలిసి కూడా నీ మైండ్ మళ్ళీ చీకట్లోకి వెళ్తే నమ్ముతుంది. సో అది మన మైండ్ క్రియేట్ చేసుకున్నదండి. ఎనీ ఫియర్, ఎనీ యాంగ్జైటీ ఈజ్ మైండ్ క్రియేటెడ్. డాట్ అండ్ డాట్. ఎప్పుడూ భయము లేని దాని గురించే. చెక్ చేసుకోండి కావాలంటే. ఏదైనా సరే భయం, నాకు ఫెయిల్ అవుతానేమో అని భయం అండి, ఫెయిల్ అవుతానేమో ఇప్పుడు లేదు. ఇప్పుడు దాని గురించి అసలు ఫెయిల్ అనేది రిజల్టే లేదు ఇప్పుడు, అయినా కానీ భయపడతాం. ఒకప్పుడు ఫెయిల్ అయ్యానండి అందుకని, ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు రైట్ నౌ ఎగ్జామ్ రాయాలి, దానికి భయం లేదు. అంతే. ఈ క్షణంలో బ్రతకని వాళ్ళు ఎప్పుడు ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ జరిగిపోయిన మిస్టేక్ని తలుచుకుని రిపీటెడ్గా ఉండే థింకింగ్ ఆఫ్ ద పాస్ట్, దీనివల్ల భయం జనరేట్ అవుతుంది. నిజము భయము హార్డ్లీ మనకి 1-2% కూడా యూజ్ అవుతుంది లైఫ్లో. ఒక పులి వెంటబడుతుంది, భయపడచ్చు, అది తినేస్తుందేమో అని భయపడచ్చు. అది కూడా తినేస్తుందేమో అనే భయమే. అది ఇంకా రాలే, పట్టుకుని తినేస్తే మనకు తెలియదు. ఓకే. సో ఏదైనా సరే అవుతుందేమో అనే భయంలోనే బ్రతుకుతుంటాము. సో అయితే కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి. ఈ ఫియర్స్, ఫోబియాస్ డిఫరెంట్ బిగ్. ఫియర్ని మెడికల్ గా కూడా ఉన్నాయి ఫోబియాస్. చాలా ఉన్నాయి. ఫియర్ని దే మేక్ ఇట్ బిగ్. మీరు నాకు నీడిల్ ఫియర్స్తో వస్తారండి, డెంటల్ డాక్టర్ కదా, నీడిల్ ఫియర్స్తో. నేను కూడా నీడిల్ ఫోబియా. బీయింగ్ ఎ డెంటిస్ట్ ఐ ఆల్సో హావ్ దిస్ ఫోబియా. కదా, నీడిల్. ఇప్పటికి ప్రపంచంలో నీడిల్ గుచ్చుకుని చచ్చిపోయింది అని ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో కదా. అవును. నీడిల్ గుచ్చుకుంటే చీమ గుట్టినంత నొప్పి వస్తుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. అలాంటి నొప్పులు మనం చాలా కాలు తగులుతుంది వెళ్ళటం ఉంటాయి. అయినను ఏమో అవుతుందేమో అనే నీడిల్ చూసి భయపడుతున్నాం. సో ఫియర్ ఈజ్ ఆల్వేస్ క్రియేటెడ్ ఇన్ ద మైండ్. ఎందుకంటే నీడిల్ గుచ్చుకుని ఈ ప్రపంచంలో ఎవరెవరు చచ్చిపోయారు? చచ్చిపోలేదు. ఆ నీడిల్ ఎలా ఇవ్వాలి, ఎలా చేస్తున్నారు అని ఒక డాక్టర్ ట్రైన్డ్ ఫర్ 8-10 years ఇస్తున్నప్పుడు నాకెందుకు భయము అనే ఆలోచన రానివ్వకుండా అమ్మో 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 అనే ఒక ఫియర్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఎనీ ఫియర్ ఈజ్ క్రియేటెడ్, ఎగ్జాజరేటెడ్ ఇన్ యువర్ మైండ్. అది ఫియర్ రాగానే జరిగే ప్రాసెస్లో ఫస్ట్ మన విచక్షణ బ్రెయిన్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కొట్టేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ లోబోటమీ అంటారు. అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ యాక్చువల్గా అది అవునా కాదా, నిజమా కాదా అని ఆలోచించి సెట్ చేసుకుంటుంది. అలాంటి థింకింగ్ కెపాసిటీ పోతుంది. తర్వాత ఎంతమంది చెప్పినా ఏం కాదు నాన్న, భయపడకు నాన్న అన్నా కూడా భయపడుతుంటాం. ఓకే. అండ్ దాని అసోసియేటెడ్ సిమ్టమ్స్, వైట్ డ్రెస్, తర్వాత ఒక నర్స్ వెనక నుంచి తీసుకొస్తుంది ఇంజెక్షన్, గుచ్చుకుంటుంది, ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. అసోసియేటెడ్ థింగ్స్ వల్ల వారు పక్క రూమ్లో ఎవరు అరుస్తున్నారు, ట్రిగర్ అయిపోతుంది. ఇంకా అలా ట్రిగర్ అవ్వగానే దే విల్ రిలేట్ ఆల్ హారిఫిక్ థింగ్స్, ఓన్లీ కెటాస్ట్రఫైజింగే, గుచ్చుకుంటుంది, నా వల్ల కాదు, నేను తట్టుకోలేని చేస్తారు. ఇది నార్మల్గా ఎవరికైనా అరే ఇంజెక్షన్కి ఏం భయపడతావు, ఏమవుతుంది అని మనం ఎలా చెప్తామో అలా కొన్ని హైట్ ఎక్కితే ఏమైపోతుందో, నీళ్లలో పడితే జలగండమైన నేను నీళ్ళలో పడి చచ్చిపోతానేమో, ఈ టైప్లో అస్సలు అబ్సల్యూట్లీ. మన రీసెంట్గా చీమకి భయపడి సూసైడ్ చేసుకున్నారు. సో అలాగా దేనికైనా భయపడవచ్చు. యువర్ మైండ్ కెన్ టేక్ 1 single strand ఆఫ్ థాట్ అండ్ కెన్ ప్రెషరైజ్ యూ. అది ఎలా ఒత్తిపడేస్తుందంటే నేను పిచ్చెక్కిపోతుంది. అది సైకలాజికల్గానా లేకపోతే సైకియాట్రిక్, లైక్ మెడికల్గా ఆ అమ్మాయికి అలా జరిగిందా, చీమ కుడితే అని సూసైడ్ చేసుకోవడం? డీటెయిల్స్ నిజంగా నేను అంత ఫుల్ థ్రెడ్గా వెళ్ళా, కానీ ఫస్ట్ చీమలకు భయపడేది అందరికీ చెప్పి నేను నమ్మాను కూడా అది. ఎందుకంటే అట్లా జరుగుతాయి. ఒక్క థాట్తో అండి చేతికి వైరస్ ఉందేమో అని అనుకుని కడిగిందే కడిగి ఓసిడిలో కడుగుతారు.
ఒక థాట్ కెన్ పిన్ యూ ఇట్లా ఒత్తిపడేచ్చు నిన్ను. ఒకటే థాట్ నేను ఎక్కడికో తీసుకెళ్ళగలదు. ఒక్క థాట్. ఆ థాట్ని నిజముగా ఎంత త్వరగా మనం యాక్సెప్ట్ చేసి దట్ దీస్ ఆర్ ఆల్, ఏదైనా సరే ఈ థాట్స్ ఓకే నేను తయారు చేస్తున్నవి కావు అన్న రోజున భయం కరిగిపోతుంది. డెఫినెట్లీ భయము ఈ క్షణంలో ఉండదు. ట్రై చేసి చూడండి, ఏమవుతుందో చూద్దామని. నీ మైండ్ భయపడుతుంది కానీ నిజం భయం ఉండదు. కరెక్ట్. నీ మైండ్కి చెప్పాలి, ఓకే అవునా ఇంజక్షన్కి భయమే నిజంగానా, సరే తీసుకుని చూస్తా, ఏమేమి అవుతాను చచ్చిపోతాను చూద్దాం, ఏమి కాదు. సో పెయిన్ని మనకు పెయిన్ వచ్చినప్పుడు ఫిజికల్గా మనం పెయిన్ని చూసినప్పుడు సఫర్ అవ్వాలా, లేకపోతే వీ హ్యావ్ టు బి అప్పుడు కూడా కూల్గా ఉండాలా? పెయిన్ ఈజ్ ఆల్వేస్ ఫిజికల్. పెయిన్ ఈజ్ ఆల్వేస్ ఫిజికల్. సఫరింగ్కి ఛాన్సే లేదు అక్కడ. నాకు వేలు కట్టయింది, అయ్యో వేలు కట్టయింది అన్నా ఆ హీలింగ్ అయితే తొందరగా అయిపోదు. ఓకే, అంటుకుపోదు. బట్ ఇది మన ఎమోషన్ కదా, కట్టైన వెంటనే అలా ఫీల్ అవ్వడం, అలా ఫీల్ అయ్యి సఫర్ అవ్వడం ఎమోషన్ న్యాచురల్ అని అనుకుంటాం. ఎమోషన్ మనం క్రియేట్ చేసాం. సో సఫరింగ్ ఇస్ ఆప్షనల్. అబ్సల్యూట్లీ. సఫరింగ్ లేదు అసలు, మనం క్రియేట్ చేసుకుంటాము. నొప్పి కట్ అయింది, ఏం చేయొచ్చు, కట్టచ్చు. నొప్పి బాధ ఉంది, అబ్బా గుచ్చుకుందిరా బై అని అనిపిస్తుంది. కానీ అయ్యో నాకే ఎప్పుడు ఇలా అవుతుందండి, కరెక్ట్గా రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇలా అయిందని అంత స్టోరీ అల్లాం. అంటే ఇది వెంట్ అవుట్ చేస్తే కొంచెం రిలాక్స్ ఫీల్ అవుతాం అనుకుంటారు కొంతమంది. అలా ప్యాటర్న్ తయారు చేసుకున్నారు. సో నేను ఇప్పుడు గట్టిగా అరిస్తే నా కోపం తగ్గుతుందని, ఇలా నడిస్తే పెయిన్ తగ్గుతుందని ఫీల్ అవుతాం. కొన్ని థెరపీస్ ఉన్నాయి ఇప్పుడు, సామాన్లు బద్దలు కొట్టే ఒక యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారు, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళి మన ఎమోషన్ని తీర్చేసుకోవాలి, లేకపోతే ఒక థెరపీ ఉంటుంది గట్టిగా అరిచేస్తే హీల్ అయిపోతాము అని. అబ్సల్యూట్లీ. ఇవన్నీ మసాజ్ లాగే. మసాజ్ చేసినంతసేపు బాగుంటుంది, హెడ్ మసాజ్ చేస్తే అబ్బా బాగుంటుంది, మళ్ళీ స్ట్రెస్ అక్కడే ఉంది, లైఫ్లో ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అప్పటికి మాత్రమే. లేదా మన మైండ్ ట్యూన్ అవుతుంది, ఓకే అరిచేసాం కాబట్టి ఇప్పటి నుంచి ఫ్రెష్ అవుతాము, ఇప్పటి నుంచి అవుతాం. మళ్ళీ అది రాగానే సీన్ మళ్ళీ భయపడతాం. ఓకే, అది లోపల నుంచి మనకున్న ఆ కనెక్షన్ పీకి బయట పెట్టకపోతే దట్ నేను అన్నెసరీ నాకు నేను స్టోరీ తయారు చేసుకుని ఆ స్టోరీలో నేనే పడిపోయి ఆ క్రియేట్ చేసుకున్న స్టోరీకి నేనే భయపడి ఆ స్టోరీని తీసి రోజు బయట పెట్టేస్తున్నా. యాజ్ ఎ థెరపిస్ట్ మేము ఇదే చెప్తాం, దట్ నువ్వు అనవసరంగా ఒక స్టోరీని నమ్మి దాని చుట్టూ తిరుగుతున్నావు అనుకో. ఎవరో చెప్పారు చిన్నప్పుడు ఇంజక్షన్ గుచ్చి అబ్బా చాలా నొప్పి వస్తుందని, ఆ స్టోరీ దగ్గర తిరుగుతున్నందుకు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నొప్పి వచ్చిన చిన్నదే నొప్పి, దానికంటే ఎక్కువ దెబ్బలే తగులుంటాయి చిన్నప్పుడు ఆబ్వియస్లీ. కానీ ఒప్పుకో, దట్ ఈస్ హౌ ఫోబియా ఇస్ క్రియేటెడ్. నీకు చూడగానే ఆ రెస్పాన్స్ ఇట్ సెల్ఫ్ నీ మైండ్ లోపల చాలా కెమికల్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు సొసైటీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, అవన్నీ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, మనం కదా కంట్రోల్ చేయాల్సింది, అస్ బీయింగ్ అ హ్యూమన్, సుపీరియర్ హ్యూమన్స్ యాక్చువల్గా. అబ్సల్యూట్ కదా. అయినా నీ మైండ్ నీ మాట వినకుండా ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్ యూ. నేను నా క్లాసెస్లో నా కోర్సులు నేను అన్నీ ఇదే నేర్పిస్తా, దట్ నీ మైండ్కి నువ్వే బాస్ అయి ఉండాలి. ఇప్పుడు భయపడు అంటే భయపడాలి, భయపడద్దు అంటే ఆగిపోవాలి, నీ మైండ్ ఆగిపోవాలి. అది చేయడానికి బెస్ట్ మెథడ్ ఈస్ టు డూ సాధన. ప్రాక్టీస్ యువర్ మైండ్. ప్రాక్టీస్. నీ మైండ్ ఎటు వెళ్ళాలి ప్రాక్టీస్ చేయి. ఏంటి అట ఆలోచిస్తున్నా, ఈరోజు చదవాలి కదా, ఫోకస్ తీసుకొచ్చి పుస్తకం మీద పెట్టు. నేను ఈరోజు ఏం చేయాలి, నా ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి. యూ క్రియేట్ అవెన్యూస్ వేర్ యూ కెన్ పుల్ బ్యాక్ యువర్ మైండ్ అండ్ ప్లేస్ ఇట్ వన్ ప్లేస్. దానికే మనం ఒక చుక్క పెట్టు, ఒక ఓంకారం పెట్టు, ఒక దేవుడు పెట్టు, ఒక స్ట్రక్చర్. ఫోకస్ ఆన్ దట్. 9 రోజులు గణపతి నవరాత్రులు చేస్తాం కదా, ఆ 9 రోజులు గణపతి యొక్క స్ట్రక్చర్నే ఊహిస్తాను. మేము మయూర రంజక గణపతి, మయూర రంజక మెడిటేషన్స్, ఇట్లాంటి చాలా మెథడ్స్ ఉంటాయి. వెర్ యూ గెట్ యువర్ మైండ్ ఇన్ టు దట్ అండ్ పుట్ ఇట్ దేర్. నీ మైండ్ నీ మైండ్ వినాలి. మైండ్ ఈజ్ యువర్ సర్వెంట్. నాకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో తెలుసా అండి అన్నాడు. మానే ఆలోచనలు అన్నా, అలా ఎలా మాంతం వచ్చేస్తాయండి అంటే నీ మైండ్ నీ కంట్రోల్లోంచి పోయి ఏ ఆలోచనలు పడితే ఆలోచనలు వచ్చి నిన్ను నమ్మిస్తోంది. ఎవరైనా ఇందులోంచి బయటపడాలి అంటే నేను చెప్పే టెక్నిక్ ఫాలో అయ్యి చూడండి, దట్ నీ మైండ్ నీతో 99% అబద్ధాలు చెప్తుంది. 99% ఆఫ్ యువర్ టైం నీ మైండ్ నీతో ఎప్పుడో దాచిపెట్టుకున్న అబద్ధాలు చెప్తోంది. రన్నింగ్ చేస్తుంటే అమ్మో నీ వల్ల కాదు ఇంకా అని చెప్తుంది. అలా చెప్తూ ఇంకో 2 కిలోమీటర్లు పరిగెట్టచ్చు, ఏమి కాదు. నీ మైండ్ నీతో 99% అబద్ధాలు చెప్తుంది. నమ్మకు. ఎప్పుడు కూడా మనస్సుని నీ కంట్రోల్లో పెట్టుకో. మనం కంట్రోల్ చేయాలి మైండ్ మనం కంట్రోల్లోకి. నాకు భయం వేస్తోందండి,
No. నాకు భయం వేయాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. ఓకే, మై మైండ్ షుడ్ ఫాలో మీ, డన్ డన్. ఐ షుడ్ నాట్ ఫాలో మై మైండ్. అంతే. Sure. హోప్ ఇది అర్థం కావాలి. డెఫినెట్లీ అందరికీ డెఫినెట్లీ ఒక ఐడియా అయితే వచ్చి Time ఉంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు, థ్యాంక్స్ అలాట్.